మాట్లాడుతున్నాడు. అవి చదువుతాం. ఈ రోజునటువంటి మనకైనా ఆ రోజున ఉన్నటువంటి వారికైనా ఒకవేళ లోపము జరిగితే హెచ్చరించటము, ఒకవేళ దేవుని యొక్క నియమమును అనుసరించేవారైతే వారిని ప్రోత్సహించటం అనేది దేవుని యొక్క వాక్యము చేసేటువంటి పని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యం ఒకటి ఉంటుంది, దేవుని గూర్చిన సత్యము కానీ దేవుడు వెల్లడి చేసినటువంటి సత్యము కానీ ఏదైనా సరే దేవుని యొక్క సత్యమును మనుషులు మార్చకూడదు. ఒకవేళ సత్యమును అడ్డగించిన, సత్య విరోధమైనటువంటి బోధలు చేసిన, అసత్యంలో మనుషులు నడుచుకున్న దేవుడు దాన్ని ఊరకనే వదిలిపెట్టడు. ఆయన కోపము మండుతుంటుందంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి దేవుని యొక్క కోపము వెల్లడి చేయబడుతున్నటువంటి పరిస్థితులు ఏమిటో తెలియచేశాడు. సత్యాన్ని అడ్డగించిన వారి మీద దేవుని యొక్క కోపము వెల్లడించబడుతుంది. అందువలన క్రైస్తవులుగా మనము చేయవలసినటువంటి పనులు ఏమై ఉన్నాయంటే, సత్యాన్ని తరచి చూడటం, అసత్యాన్ని వదిలివేయటం, లోకముల నుంచి వేరవటం. దేవుడు కోరుకున్నాడు తన ప్రజలు లోకముల నుంచి వేరవ్వాలి అని కోరుకున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరవ్వాలి అని కోరుకున్నాడు. లోకము కొన్ని మర్యాదలను పరిచయం చేసింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, దేవుని ప్రజలైనటువంటి వారు లోకమునకు వేరుగాను లోక మర్యాదను అనుసరించుకోకుండా దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి. లోకము ఎన్నో విషయాలు నేర్పించింది. దేవుని పేరిట ఎన్నో అసాంఘికమైనటువంటి కార్యములు లేదా దేవుడు అంగీకరించినటువంటి కార్యములు ఎన్నిటినో లోకం నేర్పించింది. లోకం నేర్పించినటువంటి కార్యాల్లో ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి క్రైస్తవులు క్రీస్తు ప్రభు పుట్టాడని చేయబడుతున్నటువంటి పండగలలో ఒకటి. ఇది లోకం నేర్పించింది, దేవుడు నేర్పించలా. దేవుడు తన గ్రంథంలో రాయించిన సమాచారం ఇది. కాబట్టి ఈ పేరట క్రీస్తు ప్రభు పుట్టాడు అనేటువంటి ఉత్సవాల పేరట లోకంలో ఏమేమి జరుగుతున్నాయంటే, అన్యుల యొక్క ఆచారాలు దేవుని పేరట జరిగించడానికి పూనుకుంటున్నటువంటి వారుగా ఉండిపోయారు. అన్యుల యొక్క ఆచారాలు అంటే, ఒక రోజున ఎలాగైతే సంతోషం కోసం తమ ఇష్టాన్ని జరిగించుకోవటానికి ఆడటానికి లేచారో, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అన్యులను చూసి అన్యులు వారి యొక్క ఆ రోజునటువంటి యొక్క ఐగుప్తుల యొక్క దేవతలను బట్టి కానీ, ఆనాడు ప్రయాణం చేసినటువంటి రాజ్యాల గుంట ప్రయాణం చేసినటువంటి వారు చూసినటువంటి ప్రభావాన్ని బట్టి కానీ వారి దేవతల ముందు వారు ఆడటానికి లేచేవారంట. ఇది అన్యాచారం. వారు చేసినటువంటి కోలాహలం అది. వారు సంబరపడుతున్నారు, సంతోషపడటం కోసం అదొక మార్గం. అది ఇశ్రాయేలు ప్రజలు చూసిన వారు కాబట్టి వారి మీద ఉన్నటువంటి ప్రభావము అన్ని జనుల మీద ఉన్నటువంటి ప్రభావం వేరే మీద పడింది. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కోసం ఆ రోజున చేసినటువంటి ప్రజల మీద దేవుని యొక్క కోపము ఎలాగన రగులుకుందో, నేడున్నటువంటి ప్రజలు దేవుని పేరట చేయకున్నటువంటి కార్యములు చేయటము, తమ సంతోషము ఉల్లాసం కోసము ఎన్నెన్నో కార్యక్రమాలు, డ్యాన్స్ లేపేస్తున్నారు. ఈ రోజున క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వారు ఈ రోజుల్లో ఈ నెలల్లో చేసినటువంటి తప్పిదాలు అనేకం. దేవుని పేరట తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోవటం కోసం చేసినటువంటి కార్యాలు అవి. డాన్సులు వేయటం. దేవుడు ఏ రోజైనా తన ప్రజలు అల్లరికి కారకులై ఉండాలని కోరుకోలే. దేవుడు కోరినటువంటి కార్యములు తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోవటం కోసం చేసినటువంటి వాటిలో ఒకటేంటంటే తమ ఇష్టాన్ని నడిపించుకోవటానికి డాన్సులు చేయటం. దేవుడు నిజంగా డాన్సులు కోరాడా, లేకపోతే తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికా? ఇది
ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు లేచారంట. తాము డాన్స్ చేయటానికి ఒకటి అవసరము, ఒక ఇన్స్టెంట్ అవసరం, ఏదో ఒకటి ఆసరా చేసుకోవాలి, తాము సంబరపడాలి. దానికోసం ఇశ్రాయేలు ప్రజలు అన్యులు జరిగేసినటువంటి ఆనాడు ప్రజలు ఉన్నటువంటి అన్ని జనుల నుంచి చూసినటువంటి సాంప్రదాయాలలో ఒకటి ఏంటంటే, ఏదో ఒక దేవత పేరట తమ ముందు నడిపించుకోవటము, దాన్ని ఎదురుగా పెట్టుకొని వారు డ్యాన్సులు వేయటం అనేది జరుగుతుండేది. అదే ప్రభావము ఇశ్రాయేలు ప్రజల మీద పడింది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కార్యములు ఈ విధంగా ఉంటాయి. తడువు చేశాడంట, అనగా కొంత టైం తీసుకున్నాడు దేవుడు ధర్మశాస్త్ర విధులు ఇవ్వటానికి. మోషేను కొండ మీదకు పిలవటము, మోషే సుమారుగా 40 రాత్రింబగళ్ళు కొండ మీద ఉండిపోవటాన్ని బట్టి ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ప్రజలు తమకు ఒక సంబరం కావాలని, తమకు ఒక ఉత్సాహాన్ని తీర్చుకోవాలని, తాము ఏ విధంగానైనా సరే డాన్స్ వేయాలనేటువంటి కుతూహలం అన్నమాట. అంటే వారి యొక్క ఆసక్తి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయటం అనేది కాదు, తాము ఎలాగైనా ఒక సంతోషాన్ని నెరవేర్చుకోవాలి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే, మోషే కొండ దిగకోకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి నడిపించుకుంటూ కనాను దేశానికి తీసుకెళ్తుంటే వారు కోరుకున్న కోరిక ఏంటి? ఈ రోజున కూడా ప్రజలు కోరుకుంటున్నారన్నమాట. తాము సంతోషపడటం కోసము దేవుని యొక్క విధిని వదిలేసి తమకంటూ ఒక విధిని ఏర్పరచుకుంటున్నటువంటి ప్రజలు. దేవుని యొక్క విధి ఉంటుంది, సంతోషపడాలంటే ఆనందపడాలి. మనుషులు దేవునిని బట్టి ఆనందపడాలి, దేవుని యొక్క కార్యములను బట్టి ఆనందపడాలి. దేవుడు తమకు చేసినటువంటి జ్ఞాపకాలను బట్టి వారు ప్రతి తరము వారికి చెప్పుకుంటూ ఆనందపడాలని దేవుడు కోరుకుంటుంటే, దేవుని యొక్క విధిని పక్కన పెట్టి తమకంటూ సంతోషం కోసం తాము ఏర్పరచుకున్నటువంటి మార్గము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక దేవతను చేయమన్నారు. ఈరోజు ఏం చేసుకుంటున్నారు మనుషులు? తమ సంతోషం కోసమా, దేవుని సంతోషం కోసమా? దేవుణ్ణి గణపరచటానికా, లేదంటే తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఈ రోజున ప్రజలు చేసే కార్యములు చదువుతాం. గ్రంథంలో 32వ అధ్యాయంలో ఆ రోజున మోషే కొండ మీదకి వెళ్ళి ఉన్నాడని అహరోను దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు తమకంటూ ఒక దేవతను చేయాలని, ఎందుకు ఈ దేవతను చేయాలని కోరుకున్నారు? ఆ దేవతను చేయటంలో కింద వారు ఏం చేశారు? దేవతను చేసిన తర్వాత వారు ఏం చేశారంటే 6వ వచనంలో, మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది ఆడటానికి లేవాలి కాబట్టి వాళ్ళు ఆడాలి, వాళ్ళు త్రాగాలి, వాళ్ళు సంతోషపడి తినాల. దీనికోసం అంటూ ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక ఏంటి అంటే ఒక దూడను చేయించుకున్నారు. వారి చెవులకున్నటువంటివి, మెడలకున్నటువంటి హారాలు, బంగారపు ఉపకరణాలన్నిటినీ తీసేసి అహరోనుకి ఇస్తే, అహరోను ఏం చేశాడంటే వాటన్నిటినీ పొగర్లతో పోసి ఒక దూడను చేసేస్తే, ఆ దూడని ముందుగా పెట్టుకొని, ఆ దూడ లేకపోతే ఇలా సంతోషం లేదు. ఒకవేళ ఆ దూడే లేకపోతే వీళ్ళు డ్యాన్సులు వేసేవారు కాదు, ఆ దూడే లేకపోతే దాని ఎదుట తినేవాళ్ళు కాదు, ఆ దూడే లేకపోతే దాని ఎదుట త్రాగేవాళ్ళు కాదు. కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి, వాళ్ళ సంబరాన్ని, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని యొక్క విధిని ప్రక్కన పెట్టి తమ సొంత మార్గాన్ని అపాయింట్ చేసుకున్నారో, ఏర్పరచుకున్నారో, అలాగనే నేడున్నటువంటి ప్రజలు ఒకవేళ దేవుని పక్షంగా ఏదైనా తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోవటానికి, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఈ రోజున ఏర్పరచుకున్నటువంటి కార్యములలో అనేకం. దానిలో ఒకటి ఏంటంటే క్రిస్టమస్ అని చెప్తున్నటువంటి ఒకటి. దేవుని యొక్క మనుషుల నుంచి కలగలా ఇది. దేవుడు ఒకవేళ అది సత్యమై ఉన్నట్లయితే తన గ్రంథంలో రాయించి పెట్టేవాడే. మనుషులు వాదిస్తూ ఉంటుంటారనమాట. ఒకవేళ లేకపోతే చేయటం ఏంటి ఇబ్బంది, దాన్ని జరిగిస్తే ఏంటి ఇబ్బంది, దాన్ని సంతోషంగా జరుపుకోవటం వల్ల ఏంటి నష్టము అని అనుకునే మనుషుడు దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించటం అన్నమాట. అంటే దేవుడు తన ప్రజలు ఏం చేయాలో, ఎలాగను జరిగించాలో,
తెలియచేయని దాన్ని సైతము మనుషులు తామంతట తాముగా దీనివల్ల నష్టం ఏంటి చెప్పండి కొంచెం అని వాదించే వితండవాదుల గురించి ఏమంటుందంటే గ్రంథము, ఎవడైనో దేవునికి జ్ఞానము నేర్పదగునా? అంటే దేవుని కంటే మించిన జ్ఞానవంతులైతేనే కదా దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించేది. దేవుని జ్ఞానాన్ని మనుషులు ఎవడు ప్రశ్నించలేడు, ప్రశ్నించకూడదు కూడా. ఎందుకంటే ఒకవేళ తన ప్రజలు ఇవి జరిగించాలని దేవుడు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనుషుల నుంచి వస్తుంది. దేవుని పేరట జరిగించాలంటే దేవుని యొక్క మనుషుల నుంచి రావాలి కార్యం. చదువుతాం గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఒక రోజున దేవుని యొక్క ఆలోచనలో నుంచి రానటువంటి ఒక విచిత్రమైనటువంటి కార్యములు ఒక రోజున వచ్చాయి, నేటికి అవి కొనసాగించబడుతున్నాయి. దేవుని మనసులో లేదు అసలు ఆలోచన. దేవుని యొక్క మనసులో లేనటువంటి ఆలోచనలు దేవుని యొక్క మనుషుల నుంచి వచ్చినట్టుగా అబద్ధాలు ప్రకటన చేశారంట కొంతమంది. ఒక రోజున జరిగినటువంటి కార్యం అది. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయంలో దేవుని పేరట అబద్ధాన్ని ప్రవేశపెట్టి, అబద్ధమును ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా అసలు దేవుని యొక్క మనసుకు తట్టని ఆలోచనలు తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధులను తీసుకొచ్చారు. దేవుని పేరట తీసుకొచ్చారు. ఇవి ఒక విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, అది అసలు దేవునికి సంబంధం లేదంటే వేరే సంగతిలాగా ఉంటుంది, కానీ దేవుని పేరట తీసుకొచ్చినటువంటి కట్టడలాగా కనపడతా ఉంటాయి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైనా ఆచారము ఆచరించిరి. ఏదిది? ఒక రోజున ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ప్రశ్నించినది ఏంటి? వారు చేస్తున్నటువంటి దానిని బట్టి దేవుడు కోపగించుకున్నది ఏంటంటే, నేను విధించలా. దేవుడు విధించాలి, ఆచరించాలంటే దేవుని యొక్క విధి అవసరము. దేవుని యొక్క చట్టములో అలాగన ఉన్నదో లేదో విచారణ చేయటం అనేది అవసరం. నేను విధించలా కాబట్టి దేవుడు విధించలేదు, సెలవే లేదు, ఆయన మనసులోకి అసలు ఆలోచన రాలేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజున వచ్చినటువంటి ప్రజల యొక్క ఆలోచనలో నుంచి చదువుతుంది గ్రంథంలో ఇలాగని రాయబడి ఉంటుంది, నా మనసులో తోచనిదియు ఆయన ఆచారములు ఆచరించిరి, తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. అందువలన దేవుడు ఒక రోజున ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఆచరించమని ఆజ్ఞాపించుకోకుండానే ప్రవేశపెట్టబడినటువంటి ఎన్నో ఆచారాలు, ఎన్నో కార్యములను దేవుడు చూస్తూ సహించలా. ఏమన్నాడంటే, చెవులు గింగురుమనేలాగా, ఆ మాట వింటేనే తమ చెవులు బద్దలైపోయేలాగా అంతటి భయంకరమైనటువంటి ప్రతిచర్య దేవుడు తీసుకుంటున్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుకోకుండా చేస్తే, అది ఆయన పేరట చేస్తే, దేవుని యొక్క మనసులో లేకోకుండా మనుషుని యొక్క ఆలోచనల నుంచి వచ్చిన దానిని దైవోపదేశములని, అంటే దేవుని పేరట జరిగించాలని ఏ మనుషులైతే ఈ కార్యములకు పూనుకుంటారో ఆ మనుషుల పక్షంగా దేవుని యొక్క కోపము ఎంత భయంకరంగా ఉంటుందంటే, వారి చెవులకి ఆ మాటలు వింటే ఆ చెవులు పగిలిపోవాలి, అంత భయం వేసేటువంటి కార్యం చేస్తానన్నాడు. 19వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 3వ వచనంలో, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనంలో, నీ విట్లనుము యోధారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపత్యగు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను. దేవుని కోపం ఎలాగని కనపరుచుకుంటున్నాడు? చెవులు గింగురుమను అంత కీడు. అంటే ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు ఆజ్ఞాపించిన దానిని జరిగించేవాడు కీడు తన మీదకి రప్పించుకుంటున్నాడు దేవుని చేత.
మనుషులందరూ మేలు పొందాలని దేవుడు కోరుకుంటుంటే విచిత్రమైనటువంటి జనం దేవుని యొక్క ఆజ్ఞ లేకోకుండా, దేవుని యొక్క విధి లేకోకుండా, దేవుని యొక్క మనుషులు అసలు ఆలోచన తట్టని దానిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కోరాడు, నేను ఏదైతే విధించలేదో, నేను ఏదైతే ఆజ్ఞాపించలేదో, ఏదైతే నా మనుషులకు అసలు తట్టలేదో దానిని మీరు విధించి ఆచరిస్తున్నారు. దీనిని బట్టి చెవులు గింగురుమనేలాగా నేను ఒక కార్యాన్ని చేయబోతానని అన్నాడు. వదిలేస్తాడు దేవుడు? ఆ రాజున ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నటువంటి వారినే దేవుడు వదిలేయలేదంటే ఈ రోజున ఉన్నటువంటి మనుషుల్ని ఎలాగ వదిలేస్తాడు? తన విధి ఒకటి ఉంటుంది, దేవుని యొక్క విధి ఉంటుంది. దేవుడు ఏం కోరుకుంటాడంటే తానేం ఆజ్ఞాపించాడు అలాగే చేయాలని కోరుకుంటాడు, ఆచారాలు చేయమని కోరలా. ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలకు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అలవాట్లను బట్టి ప్రభావం పడి ఉంటుంది. ఈ రోజున కూడా లోకంలో ఉన్నటువంటి ఆచారాలు ఏదైతే డాన్సులు వేసుకోవటము, కోలాటాలు వేసుకోవటము, తర్వాత ఏదైతే నృత్యములుగా తమ జరిగించటం, ఇలాంటి ఎన్నో సంతోష కార్యక్రమాలు లోకంలో జరుగుతాయి. ఒకప్పుడు లేవండి, ఎలాంటి ఆచార పద్ధతులు ఏమీ లేవు. కాలక్రమంలో చిన్నగా అవి దేవుని పేరట క్రైస్తవుల మధ్యలోకి వచ్చేసేసి, ఒకప్పుడు లేనివి అన్నీ ఒకప్పుడు ఎక్కడుండేవి ఇవన్నీ అంటే లోకంలో జరుగుతున్నటువంటి కార్యాల్లో ఎక్కడో జరిగించే కార్యక్రమాలు ఈ రోజున దేవుని పేరట బహిరంగంగా మనుషులు సాహసించి చేయటం. ఇది కీడుకు మూలం. ఆజ్ఞాపించినవి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు లేని అలవాట్లన్నిటినీ లోకం ప్రవేశించింది క్రైస్తవ్యంలోనికి. దేవుడేం కోరుకున్నాడంటే లోకం నుంచి వేరవ్వాలని కోరుకున్నాడు. లోకంలో బ్రతుకుతున్నాము, లోక సంబంధులుగా బ్రతకొద్దు, లోకమునకు వేరే బ్రతకండి. లోకంలో కలిసిపోకూడదు క్రైస్తవ్యం అనేది. కాబట్టి ఎలాగున అన్యుల యొక్క ఆచారాలు ఏవైతే ఉంటాయో, తమ దేవతను ఒకదాన్ని చేసుకునేవారు. ఆ రోజున ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నటువంటి అన్యులు దేవతను చేసుకునేవారు, డ్యాన్స్లు వేసేవారు, తినేవారు, త్రాగేవారు. ఇంకా కొంతమంది భక్తిపేట ఏం చేసేవారంటే తమ బిడ్డలను అగ్నిగుండాలు దాటించేవారు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నిటిని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తమ మీద ప్రభావం వేసుకొని వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. చేసే కార్యాలు ఎలాగున్నాయని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే నేను చెప్పలా, మీకు సెలవు ఇయ్యలేదంటే దెర్ ఈజ్ నో పర్మిషన్. నేను సెలవీనదియు, నేను విధించనిదియు, నా మనసునకు తోచనిదియు. ఒక రోజున దేవుడు ఆ రోజున ఉన్నటువంటి ప్రజలను ప్రశ్నించి నిలబెట్టినట్టుగా ఈ రోజున ఉన్నటువంటి ప్రజలను ఎందుకు ప్రశ్నించడు? దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చటం అన్నమాట. తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం, దేవుని పేరట తమ ఇష్టాన్ని, సంతోషాన్ని వెళ్ళబుచ్చుకునేటువంటి మనుషుల మీదకు దేవుని యొక్క కోపం రగులుకుంటూ ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి దేవుని కోపాన్ని మనం అనుభవించకూడదు. ఏం చూడాలి అంటే దేవుని యొక్క విధా కాదా, దేవుని యొక్క ఆజ్ఞ కాదా, ఎలాగ సెలవిచ్చాడా లేదా, అలా చూడుకోకుండా వితండంగా ఒకవేళ చేస్తే నష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి, ఇలా చేసుకోవటం ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించేవాడు దేవునికి బుద్ధి నేర్పుతున్నాడని అర్థం. దేవుడు అనంత జ్ఞాని, అద్వితీయ జ్ఞానవంతుడు. ఆయన మనుషుడు ఎవ్వడునూ ఆయనకు జ్ఞానమును నేర్పించలేదని చెప్పాడు గ్రంథంలో. అటువంటి జ్ఞానవంతుడైనటువంటి దేవునికి సలహాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి లోకంలో, జాగ్రత్త. దేవుని పేరట అవమానాలు జరుగుతున్నాయి. డాన్స్లు వేసుకోవటము, చిల్లరగా అరుచుకోవటము, కేకలు వేసుకోవటము, తమ ఇష్టం ఏదైతే ఉందో ఎన్నెన్ని కార్యక్రమాలు జరిగించుకోవాలనుకుంటారో వాటన్నిటిని జరిగించి మేము దేవునికి పండగ చేసామనుకుంటున్నారు. దేవుడు విధించింది ఏంటి అసలు? క్రైస్తవులుగా దేవుడు ఆచరించవలసినటువంటి పండగ ఏంటి? దాన్ని వదిలేసేసి మనకు తోచినటువంటి ప్రతిదానిని దేవుని పేట జరిగించేటువంటి ఈ లోకంలో నేడు గ్రంథాన్ని పరిశీలన చేసే మనుషులు ఎంతమంది? కల్పించబడినటువంటి పద్ధతులు అవి మానవ విధులను బట్టి కలిగాయా, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి కలిగాయి అనేది చూడాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఒక రోజున నేరుగా ఇలాంటి సందేశాన్ని, సమాచారాన్ని వినిపించాడు. కాబట్టి మనుషులు చేస్తున్నారు, ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అవి మనుషుల పద్ధతులను అనుసరించి చేసేటువంటి కార్యాలైతే దానిని బట్టి
దేవుని పట్ల జరిగించే ఏదైనా వ్యర్థమే, వేస్ట్. ఒకవేళ మనుషులే మనకు నేర్పించింది అయితే, లోకమే మనకు పరిచయం చేసింది అయితే, దేవుని గ్రంథం కాకోకుండా మనుషులు పరిచయం చేసిన, లోకం పరిచయం చేసిన, మన చుట్టూ ఉన్నటువంటి అన్యుల యొక్క కల్చర్ ఏదైతే ఉందో వారి ద్వారా మనము ప్రభావితమైన అది కేవలము వ్యర్థం. ఎంత బాగైనా చేయండి, చాలా గ్రాండ్గా చేసామని మనుషులు మాట్లాడుకుంటారు, మళ్ళీ సంవత్సరం దాకా మాట్లాడుకుని అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నా ఒకవేళ అది దేవుని యొక్క విధి కాకోకుండా మనుషుల యొక్క కట్టడలు కానీ మనుషుల యొక్క అభిప్రాయాలతో జరిగించినదైతే అది ఎంత బాగా చేసినా దానివలన ప్రతిఫలము శూన్యం, దానివలన పొందేటువంటి మేలు శూన్యము. దేవుడు తన చెవులను తన కళ్ళను ప్రక్కగా తిప్పేసుకునేటువంటి కార్యములు వ్యర్థమైనవి. అవి ఎప్పుడు వ్యర్థమవుతాయంటే మనుషులు కల్పించినటువంటి వాటి వలన అయితే వ్యర్థమవుతాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే పారంపర్యాల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ట్రెడిషన్స్ అంటే ఒక తరము నుంచి ఒక తరములోనికి అందించబడినటువంటి ఆచార సంబంధమైనటువంటి పద్ధతులు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించబడుతున్నాయి. ఇవి దేవుని దగ్గర నుంచి అందించబడేవి కావా అంటే దేవుని దగ్గర నుంచి అందించబడేవి కావు. దేవుని వాక్యాన్ని సైతము నిరర్ధకం చేసేలాగా ఈ ఆచారాలు ఎప్పుడైతే డామినేట్ చేసేస్తాయో అది వ్యర్థమవుతుంది, సంపూర్తిగా ఫలితం లేకోకుండా. కాబట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయకూడదు. మనిషి దేవుని వాక్యాన్ని అవలంబించాలి. దేవుని వాక్యం ఏంటి అనేది చూడవలసిన మనుషుడు అసలు దేవుని వాక్యాన్ని ప్రక్కకు నెట్టేసి ఏదైతే పద్ధతులు ఒక తరం నుంచి ఒక తరానికి వస్తున్నాయో వాటితో ముందుకు వెళ్ళేవాడు దానివలన శూన్యమైన ఫలితాన్ని పొందుకుంటాడు. వెయిన్ వర్షిప్ అన్నమాట, వ్యర్థారాధన, ఏ మాత్రము ఉపయోగం లేనటువంటి వ్యర్థారాధన. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలాగా రాయబడి ఉంటుంది, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారంట. నిజంగా ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితో ఇది. ఏదో ఒక ట్రెడిషన్ కోసము దేవుని వాక్యాన్ని త్రోసేయటమా, ఎవరో మనుషులు కల్పించిన దానికోసము దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేసేయటమా. అసలు దేవుడు తన నామానికంటే గొప్పగా హెచ్చించినటువంటిది తన వాక్యం. దేవుని యొక్క నామమే పరిశుద్ధమైనటువంటి నామము, అది పూజింపదగిన నామము, ఘనపరచగలిగినటువంటి నామము, అత్యున్నతమైనటువంటి నామముగా చెప్పబడినటువంటి తన నామము కంటే దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశాడు. ఆయన పేరుకి ఇవ్వవలసినటువంటి విలువ కంటే గొప్పగా ఎంచాడంట వాక్యాన్ని. అనగా తాను ఏదైతే చెప్పాడో అది టాప్ మోస్ట్. అంత ఎత్తుగా అంత హెచ్చుగా దేవుడు తన వాక్యాన్ని పెడితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఇలాంటి పద్ధతుల చేత నిరర్ధకం చేసేస్తున్నటువంటి వారుగా కనబడుతున్నారు. ఎవరికైనా అసలు ఆలోచన రాదా, ఎందుకు ఇవి ప్రకటన చేయబడుతున్నాయి, మైకులో వినిపించబడుతున్నాయి, ఎలాగున ప్రకటన చేస్తున్నటువంటి వారు మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? నిజంగా అసలు దేవుని యొక్క వాక్యంలో లేకపోతే ఈ ట్రెడిషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వారు డ్యాన్స్లు వేయటం కానీ, కోలాటాలు వేసుకోవటం కానీ, ఇంకేదైనా జరిగించడం కానీ, వారు ఏదో చేస్తున్నారని వారి మీద మనం విమర్శ చేయట్లేదు, వారు మేలు పొందాలని మనం కోరుకుంటున్నాం. ఒకరోజున ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేసిన బట్టి వారి చెవులు గింగురుమనే అంత కీడు వారి మీదకి రప్పిస్తానంటే ఈనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు తాము చేసినటువంటి తమ ఇష్టాన్ని బట్టి చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు కోపగించుకోడా? ఒకవేళ కోపగించుకుంటే నువ్వు చేసేది ఏమవుతుంది? కాబట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయగలిగినంతగా తమ మీద ప్రభావం చూపించుకుంటూ వారు చేస్తున్నటువంటి దానిని బట్టి ఒక రోజున ప్రభువైన యేసు వారిని ఖండించి వారితో ఎలాగని మాట్లాడుతున్నాడు చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనంలో, యాషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, ఇది దేవుడు కల్పించిన పద్ధత? ఏదైతే ఈ నెలలో జరిగించబడుతున్నటువంటి ప్రతి ఉత్సవము
ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు అనమాట. ప్రతి ఉత్సవము మనుషుడు ప్రశ్న వేసుకోగలిగితే ఇది మనుషుడు కల్పించినదా దేవుడు కల్పించినదా అని ప్రశ్న వేసుకోగలిగితే, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు తినటానికి త్రాగటానికి నాట్యం ఆడటానికి లేచారే, ఒకవేళ అలాగున ప్రజలు తమంతట తాముగానే కల్పించుకున్నట్టుగా ఇవి కూడా మనుషుల చేత కల్పించబడినవా లేకపోతే దేవుణ్ణి బట్టి కల్పించబడినవా? ఒక అబద్ధాన్ని నిజమని నమ్మటం అన్నమాట. ఒక అబద్ధాన్ని ఎవరో సృష్టించారు, లేని వార్త పుట్టించారు. డిసెంబర్ 25న క్రీస్తు ప్రభు పుట్టాడని. నిజంగా దేవుని యొక్క వాక్యం ఎలాగనే చెప్తుందా? దేవుని యొక్క వాక్యంలో ఎలాగే ఎప్పుడైనా తన గ్రంథంలో ఎలాంటి విషయాన్ని అసలు వెల్లడి చేశాడా దేవుడు? క్యాలెండర్లు నియమించుకుంటూ కాలాలు నియమించుకుంటూ వచ్చిన దేవుడు. ఇది మొదటి దినము, సృష్టి ఆరంభము నాడే సృష్టిలో ఏదైతే మొదటి దినమని చెప్పబడిందో అలాగనే చెప్పబడినటువంటి దినముగా దేవుడు ఇది టైం, ఇది ఫస్ట్ డే అని అన్నాడంటే కాలాలు దేవుడు ఎరగని వాడు కాదు, సెట్ చేసిన వాడు ఆయన. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయన అన్నాడంటే అసలు కాలములు ప్రారంభించిన వాడు ఆయన. కాలాల మీద అధికారం కలిగిన వాడు దేవుడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కాలాల మీద సమస్తమైన అధికారం కలిగిన వాడికి మనం ఫిక్స్ చేయటం అన్నమాట డేటు. ఇది దేవుడు మర్చిపోయినటువంటిది గాను, మనుషుడు గుర్తించినటువంటి దాని గాను, మనుషుడు దేవునికి జ్ఞానం నేర్పటం. దేవుడు మర్చిపోయాడని, డిసెంబర్ 25న క్రీస్తు ప్రభు పుట్టాడనే సంగతి తన గ్రంథంలో రాసి పెట్టుకోకుండా దేవుడు మర్చిపోయాడని దేవునికి జ్ఞానం నేర్పటం అన్నమాట. కాలములు నియమించినటువంటి వానికి దేవునికి, అట్టి దేవునికి మనుషుడి కాలములు నియమించినటువంటి దేవునికి జ్ఞానం నేర్పేంత తగునా? చదువుతాము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ప్రభు అయిన యేసును అడుగుతున్నటువంటి సందర్భం అది. ప్రభు అయిన యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడి సుమారుగా 40 రోజులు ఆ ప్రజలకు కనిపిస్తూ తను పునరుద్ధానుడైనటువంటి దానికి రుజువులుగా చెప్పుకుంటున్నటువంటి సమయంలో ప్రభు అయిన యేసు వద్దకు ఈ సంభాషణ వచ్చింది. అయ్యా, మరలా రాజ్యమును ఏమన్నా ఇశ్రాయేలుకు అనుగ్రహించేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అని అడిగితే, అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి వాటిని మనుషుడు తన చేతుల్లోనికి తీసుకోవటం ఏంటి ఈ రోజున? దానికోసం ఎన్నో లెక్కలేపేయటం అన్నమాట. మళ్ళీ కావాలంటే ఇక్కడ క్యాలెండర్లు చూడండి, అక్కడ 6వ నెల అన్నాడంటే, ఇక్కడ 5వ నెల అన్నాడంటే, ఇక్కడికి 3 నెలలు అన్నాడంటే. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను తన తల్లి ఎలిజబెత్ అప్పటికి 6 నెలలు అని చెప్పేసరికి దాని దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి క్యాలెండర్ లెక్కలేసుకోవటం అన్నమాట. అసలు చెయ్యమన్నదేంటో చూడటం మర్చిపోయారు. 6 నెలలు ఆమెకున్నాయంటే ఈయనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని వస్తాయి, అది తెలియదా దేవునికి? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవునికి మనుషుడు కాలం యొక్క విలువ చెప్పటం ఆ దేవునికి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో పరమ తండ్రి ఏమై ఉన్నాడో తెలియచేసినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి అట్టి దేవునికి మనుషుడు భయభీతులు కలిగి ఉండవలసినటువంటి వాడిగా ఉండగా, మనుషులు దేవునికి జ్ఞానం నేర్పేలాగా ఇలాంటి వెర్రి పనులు చేయటం అనేది నిజంగా విచారకరమై ఉంది. ఎప్పటికి వస్తుందో ఈ జ్ఞానం మనకి? దేవుడు విధించిన దానిని, ఆజ్ఞాపించిన దానిని మనం చేయటం అనేది ఒక శాపమని, దేవుడు కోపగించుకుంటాడని, దేవుని సత్యమును అసత్యంగా మార్చేస్తున్నామని, లేని వార్తను పుట్టించినటువంటి వారిగా దేవుడు పరిగణించి శిక్షిస్తాడనే ఈ భయము మనుషులకి ఎప్పుడు వస్తుందో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటే చదువుతాం. 2వ అధ్యాయము 21వ వచనంలో, 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు.
కాబట్టి దేవుడు ఏంటి? కాలములను సమయములను మార్చువాడు, కాలములను సమయముల మీద అధికారం కలిగిన వాడు, కాలమును ప్రారంభించిన వాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది మీకు తొలి నెల అని వారికి ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ నియమించిన వాడు దేవుడు. ప్రపంచానికి ఒక క్యాలెండర్ నియమించిన వాడు దేవుడు. ప్రపంచంలో కాలాన్ని ప్రారంభించిన వాడు దేవుడు. కాబట్టి కాల సమయాల మీద సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి దేవునికి ఈ రోజున మనుషులు జ్ఞానాన్ని నేర్పించేటువంటి పనిగా డిసెంబర్ 25న క్రిస్మస్ అంటే యేసు పుట్టాడని ఇలాంటి ఒక అబద్ధాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నారు. క్రీస్తు పుట్టలేదా అంటే పుట్టాడు ఆయన. చెప్పాడా దేవుడు? ఒకవేళ అది తెలియచేయాలనేటువంటి దేవుని యొక్క ఆలోచనే అయి ఉన్నట్లయితే, ఈ రోజున ఆయన పుట్టాడు అనేటువంటి ఆలోచనే దేవునికి ఉన్నట్లయితే అది ఖచ్చితంగా రికార్డ్ చేయించి పెట్టేవాడే. ఎంత మర్మంగా ఉంచాడో, ఎంత జ్ఞానం కలిగినటువంటి రోజుల్లో మర్మంగా ఉంచాడో. ఆ రోజుల్లో ఆయనకి ఏం తెలుసులేండి, డేట్ మర్చిపోయారు అనుకోవటానికి అలాగని చేయలే దేవుడు. ఎంతో జ్ఞానం అప్పటికే ఉంది లోకంలో. హేరోద్ అనేవాడు ఒకడు కనపడతాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. తన జన్మదినాన్ని జరిపించుకుంటున్నటువంటి వాడిగా హేరోద్ ఒకడు కనపడతాడు. అంటే అప్పటికే సంవత్సరాలను ఏ రోజున పుట్టాడు రాసుకోవటం అనేది ఒకటి ఉందని. అప్పటికే మానవ జ్ఞానంలో ఒకటి ఉంది. ఒక రోజున ఏబు మాట్లాడతాడు, నేను పుట్టిన దినము ఇంకెవడు పుట్టకుండా ఉండను గాక అంటే తను పుట్టినటువంటి దినం ఒకటి ఉందనేది తనకు తెలుసు. ఏబు తన జన్మదినాన్ని, తను పుట్టిన రోజును శపించుకుంటాడు. నేను పలానా రోజున పుట్టినప్పుడు నా తండ్రికి నీకు మగబిడ్డ పుట్టాడని ఒకడు చెప్పాడు కదా, అసలు ఆ వార్త చెప్పకోకుండా ఉన్న రోజు ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనతో తను మాట్లాడుతున్నాడంటే, పూర్వపు దినాల నుంచి మనుషులు ఎప్పుడు పుడుతున్నారో, ఏ రోజున పుడుతున్నారో కొంతమంది రాసుకునేవారు ఉన్నారు, అవి భద్రం చేసుకునేటువంటి వారు ఉన్నారు. వారిలో హేరోదు ఒకడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఫరో ఒకడు ఉన్నాడు. ఫరో ఎప్పటివాడండి? పితరుల నాటి కాలంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. ధర్మశాస్త్రం కంటే ముందున్నటువంటి రోజుల్లోనే ఫరో అనేటువంటి ఒక చక్రవర్తి తను జన్మదిన వేడుకను జరిపించుకుంటాడు. ఆదికాండంలో మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి ఎంతో జ్ఞానం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి మనుషులకి ఎంతో జ్ఞానం ఉంది. ఎవరైనా పుడితే వారు ఎప్పుడు పుట్టారనేది రాసుకునేవారు రాసుకుంటున్నారు, ఆచరించే వాళ్ళు ఆచరిస్తున్నారు. ఎంత జ్ఞానం ఉన్నటువంటి రోజుల్లోనే ప్రభువైన యేసు పుడితే, ప్రభువైన యేసు యొక్క జన్మను ఎందుకు రహస్యంగా ఉంచాడు? ఇది ఆలోచించే ఇట్లా మనుషులు. ఒకవేళ తను రివీల్ చేయాలనుకుంటే, ప్రజలకు తెలియచేయాలనుకుంటే అసలు ఆయన ఎందుకు దాచేస్తాడు? ఇది నా ప్రజలకి తెలియాలి, ఇది నా ప్రజల చేత ఆచరించబడాలి, ఇది నా ప్రజల నుంచి నేను కోరుకుంటున్నానని దేవుని యొక్క ఆలోచన ఏమాత్రం ఉన్నా అసలు ఆయన ఎందుకు దాచేస్తాడు? మనుషులకు తెలియకుండా ఎందుకు దాస్తాడు? ఒకవేళ దాచాడే అనుకో, అది మనకు చెందదేగా. ద్వితీయోపదేశకాండంలో తెలియచేసినట్టుగా బయలుపరచబడినవి మీకోసము, రహస్యాలు ఏదన్నా ఉన్నాయి అనుకో అవి ఆయనకు చెందుతాయి, మనకు చెందేది కాదు. అది చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి యోగునని చెప్పుదురు అన్నాడు. రహస్యాలు దేవునికి చెందుతాయి, వెల్లడి చేసినవి మనకు చెందుతాయి. కాబట్టి అసలు రహస్యంగా ఉంచిన దానిని మనుషుడు బయటికి తీయటం అనే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. తీయటమే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ అనేటువంటి ఒక వేడుక కూడా లోకంలో జరిపించడం అనేది ప్రారంభమైంది. నిజంగా ఆలోచించేయండి, ఈ గ్రంథాన్ని రాసినటువంటి కాలంలో ఏ మనుషులైనా ఇలాంటి ఉత్సవాలు జరిపించుకున్నట్టుగా గ్రంథంలో దాఖలు చేయబడాల.
మొదటి శతాబ్దంలో అనగా ప్రభువైన యేసు పుట్టినటువంటి రోజుల్లో కానీ, ప్రభువైన యేసు చనిపోయినటువంటి రోజుల్లో కానీ, ప్రభువైన యేసును గూర్చినటువంటి వార్తను సర్వలోకానికి ప్రకటించినటువంటి అపోస్తులలో కానీ, అపోస్తుల తర్వాత తమ విశ్వాసాన్ని అపోస్తుల యొక్క మాదిరిలో బ్రతికినటువంటి వారు కానీ, ఈ గ్రంథం రాయటము సంపూర్ణమయ్యేంత వరకు లేని ఆలోచన ఇది ఎప్పుడు ప్రారంభించబడిందో, ఈ గ్రంథంలో దేవుడు ఎంతవరకు చెప్పాలో, ఏం చెప్పాలో, ఎందుకు చెప్పాలో దాన్ని అంతటినీ కంప్లీట్ చేసేసిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది. తన గ్రంథాన్ని తన ప్రజలకు ఎంతవరకు సమాచారం అందించాలో అందించేసిన తర్వాత కాబట్టి మానవ పద్ధతుల్లో పుట్టినటువంటి ఆలోచన ఇది. ప్రభువైన యేసు జన్మను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మన కోసం పుట్టాడు, వాస్తవమైన సంగతి. రక్తమాంసాలు లేనటువంటి క్రీస్తు ప్రభు రక్తమాంసాలు పాలువాడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చదివితే. కాబట్టి ఆయన జన్మను గురించినటువంటి సంగతులు దేవుడు రహస్యంగా ఉంచితే దానిని రివీల్ చేసేటువంటి ప్రయత్నంగా చేసి డేట్ దాన్ని ఫిక్స్ చేసుకొని డిసెంబర్ 25 అని, కొంతమంది నవంబర్ 16 అని, కొంతమంది మార్చి 8 అని, ఇలాగను లోకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి డేట్లు. ఎందుకు డేట్లు మారుతున్నాయి? నవంబర్ 16 ఒక చాట, డిసెంబర్ 25 ఒక చాట, జనవరి 7 ఒక చాట, మార్చి 3 ఒక చాట, ఇలాగున డేట్లు మార్చేసి క్రిస్మస్, క్రీస్తు పుట్టాడు అనేటువంటి సంబరాలు జరిపించుకుంటున్నారంటే ప్రపంచ లోకాలకి ఒక ఐక్యత లేదు. ఎందుకంటే అది దేవుని నుంచి పుట్టింది కాదు. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఆదివారమే ఆరాధన చేస్తారు, అది దేవుని నుంచి పుట్టింది కాబట్టి. ఆదివారం ఆరాధన చేస్తారు కాబట్టి ఏది దేవుని నుంచి కలిగిందో, ఏది దేవుని నుంచి కలగలేదో ఆలోచన చేసినప్పటికీ తమ సంతోషాన్ని ఆపట్టుకోలేక, నిర్గమకాండం 23వ అధ్యాయంలో లేని వార్తను మనుషులు పుట్టించకూడదని దేవుడు కోరుకున్నాడు కదా. లేని వార్తను పుట్టించకూడదు. పుట్టించబడింది అనుకో అది అబద్ధం కదా. అబద్ధాన్ని ఎందుకు నిజమని నమ్మాలి మనుషులు? నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఇలాగని రాయబడి ఉంటుంది. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనంలో లేని వార్తను పుట్టించకూడదు. ఇది దేవుడు అసహించుకునేటువంటి కార్యం. ఇది లేని వార్తను పుట్టించకూడదు మనిషి. ఇది ఉన్న వార్త లేని వార్త గ్రంథంలో. డిసెంబర్ 25 అనేది ఉన్న వార్త లేని వార్త గ్రంథంలో ఉంది? అసలు లేని వార్త. దేవుడు తన గ్రంథంలో ఉన్నటువంటి వాటితో దానికి ఏది చేర్చకూడదని, తన గ్రంథంలో ఉన్నటువంటి వాటిలో నుంచి ఏది తీసివేయకూడదని ఎంతో పటిష్టమైనటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకొని ఉన్న తర్వాత కూడా మనుషులు దేవుని పేరట జరిగేసినటువంటి కొన్ని కార్యములు, వాటి పట్ల దేవుని యొక్క చర్యలు అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతాడు భవిష్యత్తులో. కాబట్టి ప్రజలకు ఏమర్థం అవ్వాలి? ఒక రోజున ప్రభువైన యేసు పుట్టినప్పుడు ఏ రోజున పుట్టాడో తెలియకనే హేరోదు తనకు పరిశీలన చేయగలంత వరకు పరిశీలన చేసి దొరకలా. క్రీస్తు ప్రభు ఏ రోజున పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎవరింట్లో పుట్టాడో, ఎవరికి ఏ కన్యకకు పుట్టాడో ఈ విషయాలు ఏమీ తెలియకనే హేరోదు ఏం చేశాడంటే సుమారు 2 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారందరినీ చంపించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ సంగతులు చదువుతాం. కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి మనుషులకే అసలు క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలియనంత రహస్యంగా దేవుడు దాచేస్తే ఈ రోజున మనుషులు ఆ పేరట ప్రభువైన యేసు పుట్టాడు అనేటువంటి పేరట తమ విందులు, తమ వినోదం, తమ సంతోషాలు సంతోషపడండి. కానీ దేవుని పేరు చెప్పుకొని పాపం చేయటం అనేది దేవుడు సహించడు. మనుషులు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు తమ కుటుంబాల్లో ఆనందం నింపుకొని ఉండాలి. తమ బిడ్డలతో, తమ కుటుంబాలతో, రక్త సంబంధికులతో, సమాజంలో ప్రజలందరూ నిరంతరము సంతోషంగా దేవుని బట్టి సంతోషపడాలి. కానీ దేవుని పేరట అబద్ధాన్ని జరిగించి సంతోషపడకూడదు.
దానిలోనికి ప్యాగన్ కల్చర్స్ అన్నమాట. అంటే అన్యుల దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి కల్చర్స్తో విపరీతమైనటువంటి సౌండ్లు పెట్టుకోవటము, డ్యాన్సులు వేసుకోవటము, కోలాటలు పెట్టుకోవటము. ఒక దేవుడు ఏదైతే అల్లరి జరగకూడదని కోరుకున్నాడో అలాంటి అల్లరకు కారణం అవటం అనేది దేవుడు సహించేది కాదు. ఒకవేళ మన ప్రాంతాల్లో ఎలాంటి ప్రజలు ఎవరైనా ఉంటే వారికి సత్యం చెప్పండి. ఇది లేని వార్త. దేవుని యొక్క గ్రంథంతో ఏమీ కలపకూడదు, తీసేయకూడదు. ఒక రోజున హేరోదుకే తెలియదు ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ స్థలంలో ఆయన డేట్ ఫిక్స్ అయ్యి ఉందో తెలియక, ఏ సంవత్సరము ఏ నెలలో ఉన్నటువంటి మనుషులు తెలియకే 2 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ప్రతి మగబిడ్డను చంపేయటానికి వధ జరిగిందని అన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదివితే ఇలాగని రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనంలో, రాజైన హేరోదు దినములు యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టాడు, వాస్తవం అది ప్రభువైన యేసు లోకంలో పుట్టాడు. కానీ ఎప్పుడు పుట్టాడు అది తెలియదు, అందుకోసం ఎవరో ఏదో ఒక డేట్ పెట్టారు, అందుకోసమే మేము జరిగిస్తున్నాము అనేది దేవుని యొక్క మనసుకు తట్టన ఆలోచన. ఒకవేళ ఆయన పుట్టిన దాన్నే మనుషులు సంబరంగా చేసుకోవాలని కోరుకుంటే తన గ్రంథంలో ఎందుకు మిస్ చేస్తాడు? తన గ్రంథంలో అస్సలు మిస్ చేయకూడనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి డేట్ అది. అస్సలు మిస్ చేయకూడదు. ఏది మర్చిపోయినా ఈ విషయం మాత్రం మర్చిపోరు. ప్రపంచంలో జనం అంతా ఏం చేస్తున్నారు? ఇది అస్సలు మర్చిపోకున్నటువంటి కార్యంగా వీళ్ళే భావిస్తే అసలు దేవుడు ఎలాగని భావించాడు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని గురించి? మనకంటే అత్యధికమైనటువంటి అమితమైన ప్రేమ క్రీస్తు ప్రభు మీద దేవునికి ఉంది. క్రీస్తు ప్రభు అసలు ఎప్పుడు లోకానికి రావాలో, క్రీస్తు ప్రభు ఎప్పుడు లోకం నుంచి మరలా తన యొద్దకు చేరుకోవాలో, ఎప్పుడు తను రెండవసారి పంపించబడాలో, ఇవన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో దేవుడు ఉంటే ఎంత ప్రణాళిక కలిగినటువంటి దేవునికి ఈ విషయం మరుగు చేశాడంటే అది దేవుని దృష్టిలో అసలు ఉందా లేదా ఈ ప్రశ్న రావాలా. 2వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట, పుట్టాడని చెప్పాడు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఎక్కడ పుట్టాడని ఎత్తుక్కుంటూ వచ్చేసేసారు. అయ్యా, యోధులకు రాజుగా ఒకడు పుట్టాడంట, ఆయన ఎక్కడ పుట్టాడని అడిగారు. కలకలం రేగిపోయింది అనమాట. యోధులకు రాజుగా పుట్టేవాడు ఎవడు ఉంటాడు? యోధులకు రాజుగా ఉన్నటువంటి వాడు తాను. అప్పుడు ఒకవేళ ఎక్కడైనా పుడితే ఎక్కడ పుడతాడు? తన ఇంట్లో పుట్టాల. రాజు ఇంట్లో రాజకుమారుడు పుట్టాలి, యోధులకు రాజుగా పుట్టాలి. కానీ ఎక్కడో పుట్టాడనే ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కలవరం రేపితే మరలా ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి అసలు ఏంటి ఇందుని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని విచారణ మొదలుపెట్టారు. క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు, మెస్సే ఎక్కడ పుడతాడని దానికి ప్రామాణికంగా గ్రంథాన్ని వెతికినటువంటి వారు ఆ రోజున ఉన్నారు. వాళ్ళగా పరిచి చూసి ఇలాగని చెప్తుంది మీ ధర్మశాస్త్రం, యోదయ బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానివి కావని, ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుంచి పుడతాడని ఏదైతే మేక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినటువంటి భాగం ఉందో ఆ భాగము ఎలాగని చెప్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే పుడతాడంట అనంగలోనే మొత్తం వెతుకులాట మొదలెచ్చేసాడు అనమాట. హేరోదు తనకున్నటువంటి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ప్రాంతం అంతటిని విచారణ చేస్తున్నాడు. 8వ వచనంలో మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆయన బెత్లెహేమ్ అనే లొకేషన్ కూడా తెలుసు కదా ఆయనకి. యోదయ బెత్లెహేమ్ అని కొటేషన్ వాడాడంటే ప్రవక్త ఇదే స్థలము, పర్టికులర్ స్థలం అని తెలుసు. ఆ ప్రాంతం ఎంతది అసలు? బెత్లెహేమ్ అనేటువంటి పురము ఎంత అల్పమైనది. చాలా చిన్న గ్రామం, కుగ్రామంగా పిలువబడుతున్నటువంటి చిన్న గ్రామమై ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎంతమంది పుట్టారో తెలియదా? ఒకవేళ ఎంక్వైరీ చేసిన ఈ ప్రాంతంలో ఎవరన్నా రీసెంట్గా పుట్టిన వాళ్ళు ఉన్నారని ఎంక్వైరీ చేసి తెలియదా? హేరోదుకి పెద్ద విశేషమైన పని అది. ఆ రోజునటువంటి హేరోదుకి అది చేతగానటువంటి పని. ఈ ప్రాంతంలో ఈ నెలలో ఎవరైనా పుట్టారా, గత నెలలో ఎవరైనా పుట్టారా, ఈ 3 నెలల్లో మన ప్రాంతం కొత్త వారు ఎవరైనా వచ్చారా, వచ్చినటువంటి వాళ్ళు బిడ్డల కన్నటువంటి వారు ఎవరు, ప్రతి ఇంటిని చూడొచ్చు హేరోదు. ప్రతి ఇంటిని చూసుకుంటూ పోవచ్చు. మీ ఇంట్లో ఈ నెలలో ఏమైనా బిడ్డలు ఎవరైనా పుట్టారని చూసుకుంటూ పోవచ్చు.
దొరకనీలా దేవుడు. తాను పుట్టినటువంటి నెలేంటో రోజేంటో చరిత్రకు దొరకనీకోకుండా దేవుడు దాన్ని భద్రం చేసి పెట్టేసేసాడు. వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ప్రభువైన యేసుని దర్శించుకున్నారు, తమ సమర్పించవలసిన వాటిని సమర్పించారు, దూత చేత మార్గం మళ్లించబడ్డారు, వెళ్ళిపోయారు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి చూసినటువంటి జ్ఞానులు వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులకు అంత జ్ఞానం లేకపోయి ఉంటే ప్రభువైన యేసు దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులలో. నక్షత్రాలను చూసి పరిశీలన చేస్తూ ఉంటుంటారు. ఒకరు జన్మించారంటే అసలు ఏంది ఈ నక్షత్రం, ఈ జన్మకి ఏదో కారణం ఉండి ఉంటుందని ఆ జ్ఞానులు పర్టికులర్గా ప్రతిదాన్ని నోట్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది జ్ఞానులకి. ఆ జ్ఞానులకు సైతం రానటువంటి ఆలోచన అన్నమాట ఇది. ఆ రోజున ఉన్నటువంటి ఆ జ్ఞానులకి, తూర్పు దేశపు జ్ఞానులకు రాలేదు, దేవుని యొక్క ఆలోచనలు లేదు. హేరోదు వెతుకులాడటం మొదలు పెట్టేసేసాడు. ఎక్కడ పుట్టాడో తెలియట్లేదు. అంత వెతుకులాడిన తర్వాత తాను ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఏమని తీర్మానానికి వచ్చాడంటే 16వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ, ఆ రోజున ఉన్నటువంటి వానికి తెలియలేదు కదా ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఏ రోజున పుట్టాడనే సంగతి. ఈ గ్రంథము సంపూర్తి చేయబడినటువంటి ఏ కాలంలోనైనా ఏ అపోస్తుల ద్వారా అయినా తెలియచేయబడినటువంటి, అసలు అది ఆలోచనకు రానటువంటి కార్యము నేడు సమస్త లోకానికి వ్యాపించిపోయింది. ఇది పండుగ అనుకుంటున్నారు మనుషులు. ప్రభువైన యేసు పుట్టాడు పండుగ. క్రైస్తవుల అతిపెద్ద పండుగ అని చెప్పబడుతున్నటువంటి ఒక అబద్ధం. క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అని చెప్పబడుతున్నటువంటి ఒక అబద్ధం. క్రీస్తు పుట్టలేదనేది కాదు అబద్ధం. క్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని చెప్పుకోవటం అనేది అబద్ధం. దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టిన సమాచారం అది. అందువలన ఏది పండగగా ఆచరించాలో దాన్ని తెలియచేశాడు, దాన్ని వదిలేసేసారు మనుషులు. ప్రతి ఆదివారము దేవుని సమ్ముఖానికి వచ్చి దైవ దర్శనం చేసుకోవటము, ప్రభుతో పాటు కలిసి సహవాసం చేయటము, ప్రభువైన యేసుతో పాటు కలిసి ఆయన భోజనపు బల్లలో చేతులు ఉంచటము, ఆ విందును ప్రభుతో పాటు కలిసి చేయటం అనేది నేడు క్రైస్తవ జనాంగానికి పండగ ఉంటే దాన్ని వదిలేసేసారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే దేవుడు నియామక కాలాలని నియమించుకుంటూ వచ్చాడో వాటన్నిటినీ వదిలేసి తమ మనసుకు తోచినది, దేవుడు ఆజ్ఞాపించినది, దేవుడు సెలవైనటువంటి దాన్ని ఎలాగైతే తాము ప్రవేశపెట్టుకున్నారో ఈ రోజున ఉన్నటువంటి మనుషులు దేవుని పేరట అబద్ధాలు జరిగించి ఒకవేళ దేవునికి కోపం పుట్టించేవారై ఉంటే మన చెవులకి గింగిరం అనిపించదా? ఆయన కోపపడి ఏం తీర్మానం చేసుకుంటాడో ఏంటని. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలకు వారు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క ఆగ్రహం ఎంతగా ఉప్పొంగిందంటే, నా మనసులో అసలు లేని దాన్ని మీ మనసులోకి వచ్చింది కాబట్టి మీ చెవులు గింగురుమనేలాగా నేను చేయబోతున్న కీడు ఎలాగుంటుందో చూడండి అని అన్నాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి మనుషులకి ఏ ధైర్యం? మన పట్ల దేవుడు చర్య తీసుకుంటాడు కదా. ఒకవేళ వారికి లాగానే మనం కూడా దేవుని యొక్క మనసులో లేనటువంటి దాన్ని చేసినట్లయితే. కాబట్టి ఆలోచించేసి ఈ సంగతి చదివి ముగించేపోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో క్రైస్తవులు పండగగా చెయ్యాలని అపోస్తుల ద్వారా తన మనసేంటో తెలియచేసిన దేవుడు దీన్ని మర్చిపోయారన్నమాట. ప్రజలు చెయ్యాలి అని ఆజ్ఞాపించిన దాన్ని మర్చిపోయి చెయ్యకూడదు అని ఏదైతే దేవుడు తెలియచేశాడో, మీరు అన్నిలో ఆచారం చొప్పున నడవకూడదు అని చెప్పేసేసాడు, ఆచారాలు చేస్తున్నారు. దేవుడు ఏదైతే చేయమని కోరాడో దాన్ని మర్చిపోయినటువంటి దేవుని ప్రజలు. దేవుడు ఇది కోరుకున్నాడు, ఇది చేయాలని ఒక పలానా, దానిని మర్చిపోయినటువంటి ప్రజలు ఈ రోజున మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా సరే చూడండి, ఏ స్థలానికి వెళ్ళైనా సరే ఆదివారం ఎంతమంది కనబడతారో చూడండి. ప్రభు సంఘాల్లో కాకుండా దేవుడు కోరుకున్నటువంటి ప్రతి ఆదివారము సమాజంగా కూడుకొని
ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఆచరించాలని దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఇవి ఎక్కడెక్కడైతే ప్రజలు సమాజాలుగా కూడుకుంటున్నటువంటి వారికి కనబడుతున్నారో ఆ స్థలాలకు వెళ్ళి చూడండి, అసలు కనబడరు. 2-3 ఉంటారు, 4 ఉంటారు, 8 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అసలు వాళ్ళు ఎప్పుడైనా పండగ పబ్బాలకు వచ్చేవాళ్ళని అంటారు. రావాల్సినటువంటి రోజు దేవుని సమ్ముఖంలో కనపడుకోకుండా తమకిష్టం వచ్చినటువంటి రోజుల్లో సమాజంగా కూడటం అన్నమాట. చదువుతాం గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు కోరినది ఇది కదా. 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకోకుండా నిష్కాపాట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. ఇది దేవుడు కోరుకున్నాడు. ఇది పండగ అని అన్నాడు. ప్రభు అయిన యేసు మీ కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం ప్రతి ప్రభు దినాన ఆయన భోజనపు బల్ల యొద్ద మీరు కూర్చోవాలి. ఇది పండగ ఆచరించండి అన్నాడు. అందువల్ల నేడు క్రైస్తవ సమాజము ఆచరించాల్సిందేంటి, అనుసరించాల్సిందేంటి? అపోస్తుల యొక్క పారంపర్యములు. అపోస్తుల యొక్క పారంపర్యములు అంటే అపోస్తులు తమ పత్రికల ద్వారా ఏదైతే తెలియచేశారో దాన్ని అనుసరించాల. అపోస్తులు వేటినైతే జరిగించేటువంటి వారికి దూరంగా ఉండండి అని చెప్పేశారో వారికి దూరంగా ఉండాలి. మనం వాళ్ళతో కలిసిపోకూడదు. మిక్స్డ్ పీపుల్ అవుతుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి దాన్ని జరిగించేటువంటి ప్రజలతో కలిసిపోయామనుకో మిక్సింగ్ అవుతుంది. చదువుతాం గ్రంథం దశలో రాసిన పత్రికలో, దశలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు ఆచరించవలసినవి, గురిపెట్టి నడుచుకోవలసినవి వేటిని చేయాలని మనకు ఎలాగూ తెలుస్తుందంటే వారి పత్రికల ద్వారా తెలుస్తుంది. అపోస్తుల యొక్క పత్రికల ద్వారా తెలుస్తుంది. పత్రికలలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని ఏదైతే ఉందో తెలియచేశాడు. కాబట్టి పత్రికలు దేవుని యొక్క మనసును మనకు తెలియచేస్తాయి. ఏం కోరుకుంటున్నాడో, వేటిని విసర్జించమంటున్నాడో, వేటిని గైకొనమంటున్నాడో, వేటిని అనుసరించమంటున్నాడు అనేది మనకు ఎలాగ తెలుస్తుంది అంటే అపోస్తుల యొక్క పత్రికల ద్వారా. దశలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను, వారు బ్రతుకున్న దినాల్లో నోటితో మాట చెప్పారనమాట. దేవుడు పలికించాడు. తన చిత్తం ఏదైతే ఉందో అపోస్తుల నోట పలికించాడు. కాబట్టి వారు బ్రతుకున్న దినాల్లో వారు ఆదేశాలు ఏ విధంగా వెల్లడి చేస్తారో అలాగన. ఒకవేళ వారు లేకపోతే ఏంటి, కింద భాగంలో చెప్తాడనమాట, మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులు అనే దగ్గర పారంపర్యములు అనేసాడు. ట్రెడిషన్స్, అపోస్తలిక్ ట్రెడిషన్స్ అనగా అపోస్తులు వేటినైతే చేశారో వాటిని చేయటం, అపోస్తులు వేటికైతే దూరంగా ఉన్నారో వాటికి దూరంగా ఉండటం. మా పత్రిక వలనైను మా నోటి వాటి వలనైను విధులను చేపట్టుడి. ఒకవేళ అపోస్తులు చేయలా, అపోస్తులు ఆచరించలా, అపోస్తులు బోధలో లేదు, అపోస్తులు ఇది ప్రామాణికము అని చెప్పుకోకుండానే ఈరోజు లోకమంతటా జరుగుతున్నాయి ఈ సెలబ్రేషన్స్ అన్నీ. ఎలాగను చేసేవారితో మన వైఖరి ఎలాగ ఉండాలి? మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటుంటారనమాట. రండి మాతో పాటు కలుసుకోండి, మా సంతోషంలో పాల్పొందండి, మేము చేసేటువంటి ఆతిథ్యాన్ని తీసుకోండి, మా దగ్గరకు వచ్చి మేము చేసేటువంటి వేడుకలు చూడండి, మా సంబరాలు చూడండి, మేము చేసినటువంటి సమస్తాన్ని చూడండి అని మనల్ని పిలిచేటువంటి ఎవరైనా మనల్ని పిలిస్తే 3వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. దేశంలో రాసిన 2వ పత్రిక 3:6లో, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నామని చెప్పారు. తొలగిపోవటమే, పారిపోవాలి అవసరమైతే. వారితో మనం కలుసుకుంటే వారు మనం ఏకము కదా. సమ్మతి పడకపోతే కూడి నడవరు. ఇద్దరు కలిసి ఒక స్థలంలో కూర్చున్నారంటే
చూసే జనానికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు సమ్మతపడి ఉంటారు అనుకుంటారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు అని అన్నారు. ఒకవేళ వాళ్ళైనా మనతో సమ్మతించాలి, లేదా మనమైనా వాళ్ళతో సమ్మతించాలి. లేదు వాళ్ళ ఒపీనియన్ వేరు, మన ఒపీనియన్ వేరు అనుకున్నాం అనుకోండి, స్ట్రైట్గా మీరు చేసేది క్రీస్తు యొక్క బోధలో లేనిది, కాబట్టి మీతో మాకు సంబంధం లేదు. యోహాను రాసిన పత్రికలో రెండవ పత్రిక 9వ వచనంలో నేడు మనము నిలబడాల్సినటువంటి బోధ అది ఎవరిని బట్టి కలిగినటువంటి బోధ అయి ఉండాలో చెప్పాడు. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. అసలు దేవుణ్ణే యాక్సెప్ట్ చేయాలి తమ జీవితాల్లో. క్రీస్తు ప్రభు యొక్క బోధలో లేనటువంటి ప్రజల గురించి మాట్లాడాడు అన్నమాట. క్రీస్తు ప్రభు యొక్క బోధలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నది దేని గురించి జ్ఞాపకం చేసుకోమన్నది? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి గురించి మాట్లాడి క్రీస్తు ప్రభు యొక్క బోధలో ఇది ఉంది. నేను పుట్టాను సంబరం చేసుకోండి, ఇది క్రీస్తు ప్రభు యొక్క బోధలో లేదు. దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టలేదు. క్రీస్తు ఏం బోధించాడు, క్రీస్తు ఏం ఆజ్ఞాపించాడు అంటే తన అపోస్తులకి ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకై విరవబడుతున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు? పుట్టాడనే. ప్రభు ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం, ఇది జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ఏదైతే జ్ఞాపకం చేసుకోమన్నాడో అది జ్ఞాపకం చేసుకోవడం వదిలేశారనమాట. నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఏది ప్రభురాత్రి భోజనం అని. దానికి ఏదో విచిత్రమైన పేర్లు కూడా ఉంటాయి లోకంలో. సంభావన ఏదో అంటారు, తెలియదు నాకు, జ్ఞాపకం తెలియదు నాకు. ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి దేవుడు ఏదైతే విధించాడో దాన్ని మర్చిపోయారు పూర్తిగా. ఏదైతే జ్ఞాపకం చేసుకోవాలో దాన్ని మర్చిపోయారు. తమకిష్టం వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం మొదలుపెట్టారు ఆర్భాటముగా. కాబట్టి క్రీస్తు బోధలో నిల్చుంటే దేవుడిని అంగీకరించిన వారు అవుతారు. అసలు దేవుడు అంటేనే లెక్కలేని తనం అన్నమాట ఈ కార్యక్రమాలు చేసేటువంటి మనుషులకి. అందువల్ల క్రీస్తు బోధలో నిల్చున్నామో లేదో ఆలోచన చేయాలి. ఒకవేళ ఎవడన్నా నిలిచి లేకోకుండా ఉంటే 10వ వచనంలో నిలిచి లేకోకుండా ఉంటే ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. మా ఇంటికి రావట్లేదు కానీ మేమే వాళ్ళ ఇంటికి వెళ్తామంటే అది కరెక్టా? ఇది కరెక్ట్ ఉన్నప్పుడు అది కరెక్ట్ అవుతుందా? దేవుని విషయంలో మాత్రం నేను రాను. ఒకవేళ నువ్వు చుట్టరేకంగా పిలుస్తావా, సహోదరుడని పిలుస్తావా, అక్కని పిలుస్తావా, చెల్లిని పిలుస్తావా, అన్నయ్యని పిలుస్తావా, నీ ఇంటికి వస్తా, నీతో సంతోషపడతా, నీ కుటుంబ కార్యక్రమాలు నీకు చేయగలిగినటువంటి మేలేదన్నా ఉంటే నేను చేస్తా. కానీ ఇది దేవుని పేరట జరిగేస్తున్నావు రండి అని ఎవడన్నా పిలిస్తే వాడి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది అపోస్తుల యొక్క పారంపర్య ఆచారం కాదు. అది వాడిని ఇంట చేర్చుకోవద్దు, శుభమని అసలు వానితో పలకను వద్దు, వందనాలే చెప్పకూడదు. నిజంగా బోధలు నిలబడినటువంటి మనుషులు ఎంతమంది చేస్తున్నారు? మొహమాటం మనకంతా. క్రీస్తు బోధలో లేకోకుండా నడుచుకునే వారిని చూస్తే వాళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి దానిలో కొనసాగుతున్నటువంటి పని వాళ్ళని తెలిసిన వెంటనే మొహమాటం లేకుండా వందలండి అంటాం. ఇది తప్పు. మనలో ఎవరమైనా సరే క్రీస్తు బోధలో లేకోకుండా ఉన్నటువంటి మనుషులు ఎవరో కనపడినా వానితో శుభం చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? గ్రీటింగ్స్ తెలియచేస్తే ఏమవుతుంది? చెప్పి పలకరించినంత మాత్రం ఏదైనా అవుతుంది అంటే అన్నాడు. వాడు ఎంత దుష్టుడో నీకంత దుష్టత్వం అంటిద్దని అన్నాడు. వాడు ఎంత పాపం చేస్తున్నాడో ఆ పాపంలో నీకు కూడా పాలు ఉందని అన్నాడు. కాబట్టి చదువుతాం కింద గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలువాడవుతాడు. మనలో ఎంతమంది మీ క్రీస్తు యొక్క బోధలో నిల్చున్నామో, క్రీస్తు యొక్క బోధ కొరకు బ్రతుకుతున్నామో, ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధకు నిమిత్తము పోరాడవాలని కోరుకున్నారు కదా. యోధా పత్రికలో 3వ వచనంలో
మనందరికీ కలిగే రక్షణ గురించి మీకు అందరికీ రాయాలని విశేషమైన ఆసక్తి గలవాడినై తాపత్రయపడుచుండగా ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరందరూ పోరాడవలెనని. ఎప్పుడు జరిగిద్ది పోరాటము? అందరితో కలిసిపోతే పోరేముండిద్ది? ఎప్పుడంటే అప్పుడు అందరితో కలిసిపోతే పోరు ఉండదు. తాను స్పెషలే, నిలబడేవాడు స్పెషల్గా నిలబడాల్సిన సమయాల్లో నిలబడుకోకుండా అందరితో కలిసిపోయామనుకో, వారికి మనకి లోకానికి క్రైస్తవుడికి తేడా లేకోకుండా పోతుంది. కాబట్టి యు ఆర్ ద స్పెషల్. దేనికోసం స్పెషల్ అంటే నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు కోసం నిలబడు. ఒక్కసారి అప్పగించే బోధ కోసం పోరాడు. ఇది కదా బోధ, ఇది కదా దేవుడు కోరింది, ఇది కదా అపోస్తుల ద్వారా వెల్లడి చేయబడింది, ఇది కదా చేయాల్సింది, ఇది కదా లోకానికి నేర్పించవలసింది అని దేవుడు తన గ్రంథంలో ఏదైతే రాయించి పెట్టాడో దాన్ని తెలియచేసినప్పుడు దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారం అవుతాం. అందువలన ఈరోజు మనం అందరం నేర్చుకున్నటువంటి విశేషం ఏమంటే, ఈ నెల డిసెంబర్ అనగానే ఎక్కడ లేని సంబరాలు మొదలైపోతాయి అన్నమాట లోకంలో. అసలు దేవుని యొక్క గ్రంథంలో దాగి ఉన్నటువంటి సమాచారమేనా? అసలు దేవుని యొక్క గ్రంథానికి సంబంధం లేకోకుండా జరిగేసినటువంటి సమాచారమా? ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు సంబరం చేసుకున్నారంట. ఆడటం, తినటం, తాగటం. దీనికోసం ఒకటి ఏం చేశారంటే ఒక దూడను చేసుకొని దాని ఎదుట ఎగరటానికి లేచారు. ఈ రోజున కూడా మనకు కూడా అంతేనా? ఏదో ఒక సందర్భం ఉండాలి మన సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోవటానికి. ఒకవేళ అలాంటి వారమై ఉన్నట్లయితే మీ చెవులు గింగురుమనే అంత కీడు మీ మీదకి రప్పిస్తున్నానని ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే దేవుడు హెచ్చరించాడో, ఒకవేళ అలాంటి హెచ్చరికలే మన చెవికి తాగుతాయేమో జాగ్రత్త. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేసి, దేవుని యొక్క మనసులో లేని దాన్ని జరిగించి, దేవుని యొక్క సెలవు లేకోకుండా చేయటం. ఎక్కడుందో మనకు పర్మిషన్? నేను సెలవీనది అని ఆ రోజున వాళ్ళని అడిగాడంటే, ఈ రోజున జరిగేసినటువంటి కార్యక్రమాలు, దేవుని పేరిట జరిగేసినటువంటి కార్యక్రమాలకి మీకు పర్మిషన్ ఎక్కడా అని ఏ మనుషులు అడిగినా మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో దేవుని సమీపించటం, సేవించటము, దేవుని పేరట కార్యక్రమాలు జరిగించటం అనేది ఇవి కేవలం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించటంతో సమానం. ఎలాంటి ఉత్సవాలతో కలిసిపోమాకండి. లోక మర్యాదను అనుసరించుకోకుండా అనుకూలమైనది, ఉత్తమమైనది దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి అనుసరించండి. మనల్ని ఎవరైనా ఆహ్వానించారనుకోండి, నీ ఇంటిలో ఏదైనా కార్యక్రమం జరిగితే నేను ముందుండేలాగా నేను ఉంటా. కానీ దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు అనుకో, అపోస్తులు తెలియచేసేలాగా దూరంగా తొలగిపోండి అని అన్నాడు. మా పారంపర్యాలు లేని చోట మీరు నిలబడొద్దు దేవుని పేరట చేస్తే. కాబట్టి అట్టివారుగా మన విశ్వాసాన్ని కాపాడుకునే వారుగా ఉండండి. ఎవరైతే ఈ నెలలో వినోదాలు, ఉత్సవాలు జరిపించుకుంటున్నారో వారికి దేవుని యొక్క వాక్యం తెలియచేయండి, దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియచేయండి, దేవుని చిత్తం ఏంటో తెలియచేయండి, దేవుడు ఆజ్ఞాపించినవి ఏంటో వారికి తెలిసేలాగా మన ప్రాంతంలోకి వారిని ఆహ్వానించి మనతో వారు కలుసుకునేలాగా వారికి దేవుని యొక్క మాటలు వినిపించండి, మేలు చేయండి. ఎందుకంటే కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సత్యం ఏంటో తెలియట్లేదు. ఒక సంవత్సరం ఇంకో సంవత్సరానికి పొంతం లేకోకుండా ఎన్నెన్నో విచిత్రమైనటువంటి కల్చర్స్ క్రైస్తవ సమాజంలోనికి ప్రవేశించేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఆయన సమ్ముఖంలో నిలబెట్టుకొని, నా పేరటే చేసావు కానీ అసలు నాకు సంబంధం లేని కార్యక్రమాలు చేసావని ఒకవేళ వారిని ప్రశ్నించే స్థాయిలో వారు ఉండకూడదని వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయండి, సత్యం చెప్పండి, ప్రేమతో, సాత్వికంతో మనుషులందరూ రక్షణ కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం పొందేలాగా వారిని ప్రోత్సహించి బలపరచాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఇప్పటి వరకు విని సహకరించినటువంటి మీ అందరికీ, అనేక స్థలాల నుంచి విచ్చేసిన ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. అందరికీ వందనాలు.